ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హలో మూవీ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. మాస్ జాతర మనదే ఇదంతా. స్టోరీ లైన్ ఏంటంటే, హీరో ఒక రైల్వే ఎస్ఐ. ఎక్కడ డ్యూటీలో ఉంటే అక్కడ అంతా నాదే అనుకునే టైపు. కానీ అలా అనుకోవడం వేరు, చేసి చూపించి నలుగురితో అనిపించుకోవడం వేరు. హీరో కష్టపడి చేసి చూపిస్తాడు, కానీ ఆయన చుట్టూ ఉండే పాత్రలేవి ఆయన కమిట్మెంట్ని గుర్తించినట్టు కనపడవు. ఇక బయట ఉన్న మన సంగతి సపరేట్గా చెప్పాలా ఏంటి? ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆర్ట్ ఇంటిసిటీ మన దాంట్లో ఉండదు. సినిమా అన్నాక అంతా రియలిస్టిక్గా ఉండాలని ఏమీ లేదు, కానీ ఎక్కడో అక్కడ కొన్ని సీన్లైనా మన మనసుకి దగ్గర అవ్వాలి. ఇందులో మాత్రం పొరపాటున కూడా మన తలకాయకి తగలవు. ఆత్మ అనేది పూర్తిగా అదృశ్యమైంది. అది 1-2 సార్లు లేదా 1-2 క్యారెక్టర్లు అయితే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఏ ఒక్క పాత్ర కూడా మనకు కనెక్ట్ అవ్వదు. పోలీసు హీరోలు, ఇల్లీగల్ రౌడీలు కలిసికట్టుగా ఉత్తుత్తి మత్తు నాటకం ఆడతారు. మధ్య మధ్యలో సీరియస్గా చంపుకుంటారు. బట్ డోంట్ వరీ, నో ఎంక్వైరీ, నో కేస్, నో కోర్ట్. అంతా ఉత్తినే మాస్ కోసం తీసిన సినిమా. మీరు క్లాస్ అయితే మాత్రం వెళ్ళకండి. ఇక మాస్ కూడా జాతర నుండి పారిపోయేది ఎప్పుడంటే, విలన్ దగ్గర పనిచేసే గూఢచారి పోలీసును చంపడానికి ట్రై చేస్తుంటే హీరో తప్ప ఎవ్వరూ కాపాడలేరని అక్కడికి పరిగెడతాడు. హీరో కాపాడతాడు. హమ్మయ్య అనుకుంటాం. ఆ రాత్రే విలన్ హీరో ఇంటి గేటు బద్దలు కొట్టి మరీ లోపలికెళ్ళి, నువ్వు కాపాడిన ప్రాణం ఇప్పుడే తీసేసా, నెక్స్ట్ నిన్ను జాతరలో బలిస్తా, తీరని కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకో అంటాడు. అప్పుడు మనం హీరోలో పీక్స్ లెవెల్ ఎమోషన్ గెస్ చేస్తాం. కానీ ఎన్నో వాయిదాల తర్వాత మాస్ మహారాజు ఎప్పుడో వండిన జాతర విందు భోజనం మూట కట్టుకొచ్చాడు. పుట్టగొడుగుల కూర నుండి గొంగులో బిర్యానీ వరకు అన్ని వడ్డిస్తాడు. కానీ మనల్ని తిననివ్వకుండా చేతులు కట్టేసి నోట్లో గొట్టం పెట్టి పొట్టలోకి కట్టెబెట్టి గుచ్చాడు. అలా 2 గంటల 20 నిమిషాలు గుచ్చి మళ్ళీ త్వరలోనే పార్ట్ 2 పార్టీ ఇస్తానని డొంక తిరుగుడుతో చెప్తాడు. ఎందుకు చేయాలి? అవసరమానండి. ఇక మొదట్లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు నాకు షాక్ అయితే కొట్టలేదు, కానీ ఆయన పాత్ర పోయే చివరి నిమిషంలో ఒక కొత్త ముఖ చిత్ర రసభంగిమను ప్రదర్శించాను. షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. మాకు నమ్మకం లేదు దొరా. ఒకవేళ షాక్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రసాద్ బాబు సినిమా నుండి పారిపోకుండా పట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వి విల్ మీట్ యూ అనదర్ మూవీ రివ్యూ. థ్యాంక్ యూ.